అందరూ శవవాహకులే. ఒకరోజు ఇద్దరు నిరుపేదలైన బ్రాహ్మణులు రమణాశ్రమం హాలులోనికి వచ్చారు. వారు సాంఘికంగా నీచమైనదిగా భావించబడే శవవాహక వృత్తితో జీవనాన్ని గడుపుతున్నవాళ్ళు. అప్పుడే తమ పనిని ముగించుకొని వచ్చిన వాళ్ళు ఆకలితో అలమటిస్తున్నారు. ఆచారం ప్రకారం మరణం సంభవించిన గృహాన్ని సందర్శించిన వాళ్ళు ఆ ఇల్లు వదిలి వచ్చిన వెంటనే స్నానం చేయాలి. ఈ నియమం శ్మశానాన్ని ప్రవేశించిన వాళ్లకు, ముఖ్యంగా శవాన్ని భౌతికంగా అక్కడికి చేరవేసిన వాళ్లకు మరింతగా వర్తిస్తుంది. స్నానం చేయకుండా ఆశ్రమంలోనికి వచ్చి అక్కడ భోజనం చేయడం ఎంత సబబు అన్న విషయమై వాళ్ళు తీవ్రంగా చర్చించుకున్నారు. అందులో ఒకరు ఈ ప్రాచీన కట్టుబాటును పాటించకపోవడం తప్పు అని భావిస్తుంటే, రెండవ వ్యక్తి తాము తీవ్రమైన ఆకలితో ఉన్నాము, గత్యంతరం లేదని అభ్యంతరాన్ని త్రోసిపుచ్చాడు. తమ ఇళ్లకు వెళ్లే దారిలో ఆశ్రమం ఉన్నందున అక్కడ ఆహారం దొరుకుతుందన్న నమ్మకంతో లోపలికి వచ్చి హాలులో కూర్చున్నారు. ఉద్రేకంతో వారిలో ఒకరు భగవాన్తో, స్వామి, మేము భోజనానికి కూర్చునే ముందు సంప్రదాయం ప్రకారం స్నానం చేయాలని చెబుతున్నాను. అదే సరియైనది, న్యాయమైనది కదా అన్నాడు. భగవాన్ మృదుస్వరంతో, నీవు చెప్పినది తప్పని ఎవరూ అనలేరు అన్నారు. వెంటనే రెండవ వ్యక్తి ఆవేశంతో, మాకు ఆకలి ఎంత తీవ్రంగా ఉందంటే ప్రేవులు తినేస్తోంది. ఆకలి అంతగా బాధిస్తున్నప్పుడు భోజనం చేయడం తప్పా అని భగవాన్ను ప్రశ్నించారు. భగవాన్ నెమ్మదిగా, తప్పని ఎవరంటారు, కానే కాదు అన్నారు. దాంతో వాళ్ళిద్దరూ దిగ్భ్రమ చెంది ఒకే స్వరంతో, అయితే మాలో తప్పెవరిది అన్నారు.